హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్ క్వీన్స్. నేను మీ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మనమైతే సక్సెస్ఫుల్గా డీటాక్స్ వాటర్ సిరీస్లో 5th డేకి వచ్చేసాం కదా. ఆల్రెడీ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీటాక్స్ వాటర్స్ని చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు, ఇంకా వాటి యొక్క యూజెస్ ఏంటి అనేది తెలుసుకున్నారు కదా. సో ఈరోజు ఇంకో మంచి డీటాక్స్ వాటర్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ ఇది కూడా చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ ఇది తాగడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ బాధపడే వాళ్ళకి, ఇంకా లేడీస్ గైనిక్ ప్రాబ్లమ్తో ఎక్కువ బాధపడే వాళ్ళకి, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి ఈ డీటాక్స్ వాటర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మరి లేట్ చేయకుండా దాన్ని ఎలా తయారు చేసుకోవాలని చూసేద్దామా? దెన్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా అలానే యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫస్ట్ కొద్దిగా కొత్తిమీర తీసుకొని, ఇలా చిన్న సైజ్ కట్ట కొత్తిమీర తీసుకొని చిన్నగా కట్ చేసుకొని బాగా వాటర్లో వేసుకొని వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా వాష్ చేసుకున్న దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా వాష్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఇంకా ఇందులో కొద్దిగా అల్లం తీసుకొని, అల్లం పైన పీల్ మొత్తం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఇవి కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట. ఇంకా ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క పొడి, కొంచెం దాల్చిన చెక్క పొడి వేసుకోవాలండి. సేమ్ అంత క్వాంటిటీ సరిపోతుంది. ఇవన్నీ ఒకసారి వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకున్న దాన్ని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి, ఇలా టీ ఫిల్టర్ ఉంటుంది కదా, ఈ ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. నేనైతే ఇలా తాగనండి, ఇలా ఫిల్టర్ అస్సలు చేసుకోను. డైరెక్ట్గా ఎటువంటి జ్యూస్ అయినా సరే నేను ఫిల్టర్ చేసుకోను అనమాట. మనకి 100% రిజల్ట్ రావాలి అంటే ఇలా ఫిల్టర్ చేసుకోకుండా మిక్సీ పట్టిందని డైరెక్ట్గానే తీసుకోవాలి. సో నేనైతే ఇలా ఫిల్టర్ చేసుకోకుండానే తీసుకున్నాను. ఇంకా ఇందులో హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. మనకి ఒక గ్లాస్కి హాఫ్ లెమన్ అయితే సరిపోతుందండి. ఇంకా ఇందులో అలాగే 1 టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే అంతే, మన డీటాక్స్ వాటర్, కొరియాండర్ డీటాక్స్ వాటర్ రెడీ. సో చూసారు కదా, ఇలా కొత్తిమీర అల్లం యూస్ చేసి ఇలా డ్రింక్ లాగా తయారు చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తాగారంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ క్లీన్ అవ్వడానికి, అలాగే ఎక్కువగా లివర్ ప్రాబ్లంతో బాధపడుతుంటే ఆ లివర్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి, ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి, అలాగే లేడీస్లో ఎక్కువగా గైనిక్ ప్రాబ్లంతో బాధపడుతుంటారు కదా, ఆ గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఈ కొత్తిమీర జ్యూస్ అయితే 100% యూజ్ అవుతుందండి. 1-2 రోజులు తాగి డిఫరెన్స్ ఏమీ లేదు అంటే ఎటువంటి యూజ్ ఉండదండి. కంటిన్యూగా 1 మంత్ ఆ 2 మంత్స్ తాగితే మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా మన బాడీలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయడానికి, మనం తిన్నది బాగా డైజెస్ట్ అవ్వడానికి, మనం వెయిట్ తగ్గడానికి అయితే ఈ కొత్తిమీర జ్యూస్ 100% పనిచేస్తుంది అనమాట. సో ఇదండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయిందో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఇంటి దగ్గర ఇలా డ్రింక్ తయారు చేసుకుని తాగి దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీలో కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా అలానే యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. So stay tuned to Lush Queens. Thank you. Have a nice day.